నిరుద్యోగులకు న్యాయం చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పెద్దలను వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏదైతే ఈరోజు లాస్ట్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము మరి నోటిఫికేషన్ ఇచ్చిందో 783 మరి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు అయిన సందర్భంలో మాకే మాట ఇచ్చిందంటే మళ్ళీ గ్రూప్ 2 ఉద్యోగాలు మరి పెంచుతామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతామనే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మాటకు అనుగుణంగా మరి ఏదైతే మాకు ప్రభుత్వం వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానానికి మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో మరి ఏజ్ పారైపోతా ఉంది, మరి వాళ్ళకు న్యాయం చేయాలి. మరి వాళ్ళు ప్రభుత్వము వాళ్ళని నోటిఫికేషన్ వేసి వాళ్ళు ఉద్యోగాల్లో మరి జాయిన్ అయితే వాళ్ళను సంతోషంగా సాగనంపాలి. రేపు రాబోయే జనరేషన్కు మరి ఏదైతే క్యాలెండర్ అన్నారో ఆ క్యాలెండర్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మరి క్యాలెండర్ పేరుతోని మరి ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుదల అనేది పక్కదారి పట్టే అంశం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి నిరుద్యోగ మిత్రులందరూ ఏకతాటిపైకి వచ్చారు. మరి ఏదైతే న్యాయమైన డిమాండ్ మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కాబడినప్పటి నుంచి మరి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలనేది మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. మరి తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అనేది ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ సహచర మిత్రులు ఎవరైతే ఉన్నారో శివానంద స్వామి కానీ, మహేష్ కానీ, ఇంద్ర కానీ, సలీం కానీ, ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వం ఏర్పాటులో ఆ రోజు బస్ యాత్ర కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన సందర్భంలో కావచ్చు, మేము కేవలం ఒకటే విషయం చెప్పినటువంటి సందర్భం, ప్రభుత్వము ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెరుగుతాయి, మనకు అనుకూలంగా మరి మన జీవితాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరి శ్రమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి అనుగుణంగా మరి నిరుద్యోగ లోకం అంతా కదిలి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈరోజు రాష్ట్రంలో మరి నిరుద్యోగులు ఎవ్వరు కూడా మరి ఏ రాజకీయ ట్రాప్లో పడలేదు. మరి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని మరి ప్రారంభం నుంచి కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు గ్రూప్ 1లో మరి ఎవ్వరు అడగక ముందే ప్రభుత్వం 60 పోస్టులు పెంచి మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో లీకుల పేరుతోని ఆ లీకుల్ని లేకుండా ఈరోజు మేము అడగక ముందే 60 పోస్టులు పెంచినటువంటి ప్రభుత్వము మరి ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల్లో మరి ఎందుకు పెంచదని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరి డిఎస్సి వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు మరి ఆ హామీని నెరవేర్చినప్పుడు మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపులో మరి ఎందుకు నిర్ణయం తీసుకోరని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు జీవో 46 వాళ్ళకు కూడా మరి సానుకూలమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి ఆలోచన చేస్తుంది. కానీ మాకు మాత్రం మొండి చెయ్యి చూపెట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే మరి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మరి న్యాయమైనటువంటి డిమాండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలనేది న్యాయమైనటువంటి డిమాండ్, దాన్ని పక్కదారి పట్టించకుండా మరి మిగతా చర్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాయి కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి సునిశ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గ్రూప్ 2 మరి మేజర్ ఇష్యూ ఉందో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఇష్యూనే మరి ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కారణమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైంది. మరి అలాంటి దాన్ని మరి ఎట్లా విస్మరిస్తారని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పెద్దలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మీ దృష్టికి వచ్చిందో మరి జీవో 46లో అనుకూల నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు మరి డిఎస్సిలో మరి ఎవరు అడగక ముందే పోస్టులు పెంచినప్పుడు మరి ఏదైతే గ్రూప్ 1లో మరి ఏదైతే 60 పోస్టులు అడగక ముందే నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులను గుర్తించి పోస్టులు పెంచి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించినప్పుడు మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ ఎందుకు విస్మరిస్తున్నారు? ఖబర్దార్ నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా,
ఖచ్చితంగా ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ మాత్రమే న్యాయమైంది, న్యాయమైన డిమాండ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము కేవలం టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులం కాబట్టి ఆ అంశానికి సంబంధించి మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఆ రోజు ఎన్నో కష్టాలు పడి మరి ఈ స్థాయికి తీసుకొచ్చినాం, మరి మమ్మల్ని విస్మరించొద్దు దయచేసి. 2 రోజుల్లో మరి ఏదైతే కార్యాచరణ ఉందో, మరి రాష్ట్రంలో అతిపెద్ద ఎగ్జామ్ ఏదైతే ఉందో, మరి ఈ మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో గ్రూప్ 2, మరి దానికి సంబంధించినటువంటి పోస్టుల పెంపుదల అనేది నిజంగా నిర్ణయం తీసుకొని మాకు వెసులుబాటు కల్పించి మరి ఏదైతే ఉందో మరి డిసెంబర్లో ఎగ్జామ్ను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఎవరి ట్రాప్లో పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మనకు ఖచ్చితంగా పోస్టుల పెంపుదల అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఒకటే విషయం చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి గమనించండి మిత్రులు, నిరుద్యోగ మిత్రులు, మరి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, మరి గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, మరి జియో 46 ఇష్యూ కావచ్చు, మరి డిఎస్సి ఇష్యూ కావచ్చు, మరి అన్నిట్లలో సానుకూల నిర్ణయం తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఏదైతే కొట్లాడినామో గ్రూప్ 2 అభ్యర్థులం మీకు కనిపించట్లేదా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, మా యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చండి. గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు ఏదైతే కలలు కంటారో పోస్టుల పెంపుదల చేసి వెంటనే డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి. తద్వారా ఏదైతే మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి బాసటగా నిలిచిరో మరి ఆ ప్రభుత్వాన్ని మరి మేము అతి తొందరలో గౌరవించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.